అరే, ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నారు? మన దేశంలో కాంగ్రెస్ ఒక 60 సంవత్సరాలు పాలించింది అనుకో. పాలించిందిరా. ఎంతమంది నేతలు ఎంత దోచుకోనో అంత దోచుకున్నారు రవి. అది అయిపోయింది. దాని తర్వాత బీజేపీ వచ్చింది. బీజేపీలో కొంతమంది మంచిగా ఉన్నారు అనుకో, కొంతమంది లంగరు ఉన్నారు. వాళ్ళు ఎంత దోసుకోనో అంత దోసుకున్నారు. అంతా మన ఇండియన్ పొలిటిక్స్లో ఎవడైనా కానీ దోసుకోనికే వస్తుండు, కానీ ప్రజలకు మంచి చేయాలి, అది ఇది అని చేయాలని ఎవడన్నా వస్తుండు? ఎవడు కూడా వస్తలేడు. అవునా? ఒక్కటి కరెక్ట్ పాయింట్ అర్థం చేసుకోండి మీరు. ఎవడన్నా వస్తుండ? ఏ పార్టీ కానీ, నీ పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ నుంచి వెళ్ళైనా కానీ వాడు ఖర్చు పెడుతుండు, వస్తుండు, సంపాదించుకుంటుండు, పోతుండు. అవునా? అదైతే నిజమే కదా. ఇది ఇట్లా జరుగుతున్నంత కాలం మన ఇండియా డెవలప్డ్ కంట్రీగానే ఉంటుంది. అంటే డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది. ఇది ఒకటైతే నిజం. ఓకేనా? ఇది ఒక్క పాయింట్ అర్థం చేసుకోరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, కామన్ పబ్లిక్ ఉంటారు. వాళ్ళు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ, వీళ్ళు ఏం చేస్తుర్రు అని అంటే, ముస్లిమ్స్ మానవ భావంపై కొంతమందిని అది చేస్తారు. సమ్ మిలిటరీ, సమ్ పబ్లిక్. అవునా? వీళ్ళు ఎందుకు అది చేస్తుర్రు అని అంటే, మాకు ఇది కూడా మాకు ఈ వశం కావాలని చెప్పేసి. అవునా? సరే, ఇప్పుడు కొంతమంది హిందువులకు, ఇండియాలో ఉన్న కొంతమంది హిందువులకు ఏమనిపిస్తుంది అని అంటే, మనం కూడా మనము అంటే నేను నువ్వు అని కాదు, మనం అందరం రాజకీయాలలో గెలిచినోడు అంటే, మనం కార్యకర్తలుగా మనం ప్రతి ఒక్కరి కోసం, నాయకుని కోసం కష్టపడతాం, మన పార్టీ కోసం. వాడే ఎదుగుతుండు. మనకు ఏదైనా హెల్ప్ అయితే చేస్తున్నా అంటే చేస్తలేడు. మన మైండ్ ఏంది అంటే, కొంచెం అటు ఇటు అయ్యి మనం ఏం చేస్తామని అంటే, ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ జనరేషన్ గురించి చెప్తాను. ఎవడన్నా ఒక 1 crore 10 crore అది చేసిండు అనుకోరి, డైరెక్ట్ ఇండియాలో బాంబులు పెట్టేస్తారు. అక్కడ బీజేపీ కానీ, నేషనల్ కాంగ్రెస్ కానీ, ఇప్పుడు నేషనల్ పార్టీస్ కానీ, స్టేట్ పార్టీలు కానీ పెట్టేస్తారు. ఈ 5-10 ఇయర్స్లో కంపల్సరీ పెట్టేస్తారు అవి. నేను చెప్తాను, మనసు ప్రతి కార్యకర్తకు తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ నాయకులు సంపాదించుకుంటారు, కానీ కార్యకర్తలకు అనేది ఏది అదైతే నేషన్ ఫస్ట్. కానీ ఇప్పుడు లేకుండా అయిపోతుందిరా. నేషన్ ఫస్ట్ అనేది లేకుండా అయిపోతుంది. ఒక్కటి పర్ఫెక్ట్ అర్థం చేసుకోరు మీరు. నేషన్ ఫస్ట్ అనేది లేకుండా అయిపోతుంది. ఇది ఎందుకు అంటే, ఈ రాజకీయ నాయకుల వల్లనే అయిపోతుంది. అర్థమవుతుందా? ఈ రాజకీయ నాయకుల పట్లనే మనం అనేది నిజంగా ఇది మన సిరియం ముచ్చట్రా. అంతే. ఎవ్వడు రాడు, ఏమి చేయడు. మన ఫ్యామిలీ కోసం మనమే కష్టపడాలి. ఇది ఒక సిద్ధాంతం ప్రతి ఒక్క కార్యకర్తకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ 5-10 ఇయర్స్లో కంపల్సరీ ఎవడు పైసలు ఇస్తే ఆడ బాంబు వేయడం అన్నట్టే ఉంటుంది చూడు. పర్ఫెక్ట్ చెప్తాను ఇది.